బాపట్ల జిల్లా దగ్గుబాడిలో మాల మృతవీరుల 29వ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల ఐక్యవేదిక, మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి వందలాది మంది మాల సోదరులు, సోదరీమణులు హాజరయ్యారు. సభకు కాకి అశోక్ అధ్యక్షత వహించగా, మాల యువసేన, దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997 ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన సచివాలయం ముట్టడి సందర్భంగా దగ్గుబాడుకు చెందిన గోపతోటి నారాయణ, అమలాపురానికి చెందిన పాణంకి శేషయ్య ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. మృతవీరుల త్యాగాలను, వారి ఆశయాలను కొనసాగిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన రాజ్యాధికార సాధన దిశగా మాలలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నూకతోటి బాబురావు, తుల్లిబిల్లి అశోక్, కొప్పోలు ఏడుకొండలు, పలతోటి ఆంజనేయ ప్రసాద్, కోడిరెక్కల హనుమంతరావు, గోపతోటి శాంసన్ తదితరులు పాల్గొని మృతవీరులకు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి మహారాష్ట్ర అమ్మవార గ్రామంలో, రత్నగిరి జిల్లా అమ్మవారి గ్రామంలో పుట్టారు. అమ్మవారికి ఎందుకు పేరు వచ్చింది, అమ్మవారి గ్రామానికి ఎందుకు పేరు వచ్చింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ జన్మించాడు స్వగ్రామం కాబట్టి, ఆయన స్వగ్రామం, ఆయన పుట్టింది మౌలో అది వేరే విషయం. వాళ్ళ స్వగ్రామం మాత్రం అమ్మవారి గ్రామానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టాడు కాబట్టి, స్వగ్రామం కాబట్టి అమ్మవారికి చరిత్ర పుట్టల్లో పేరు వచ్చింది. నిమ్మకూరు అంటే ఎవరు? ఎన్టీ రామారావు పుట్టాడు కాబట్టి నిమ్మకూరు పేరు వచ్చింది. అట్లా బురిపాలెం అంటే కృష్ణ, చిన్నటి కృష్ణ పుట్టాడు కాబట్టి బురిపాలెం పేరు వచ్చింది. అదే పేరు ఒక సామాన్య కూలి, నా మాల జాతి మృతబిడ్డ గోపతోటి నారాయణ ప్రాణత్యాగం దగ్గుబాడి ప్రపంచ పుట్టలో నిలబెట్టారు. దగ్గుబాడి గ్రామాన్ని అందరూ చప్పట్లు కొట్టండి. నారాయణకు ఒకసారి ప్రపంచ పుట్టల్లో, ప్రపంచ చరిత్రలో ఉంది నారాయణ ఊరు దగ్గుబాడు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు దగ్గుబాడు నారాయణ దగ్గుబాడిని. దగ్గుబాడికి నారాయణ ప్రాణత్యాగం వల్ల దగ్గుబాడికి పేరు వచ్చింది ఈ రోజున. కాదా ఆ త్యాగాల్ని మీరు స్మరించుకోవద్దా? రాష్ట్రాల్లో వేరెవరో గోపతో నారాయణ తెలియనోళ్ళు, దగ్గుబాడు తెలియనోళ్ళు ఈ రోజున జరుపుకుంటా ఉన్నారు. అన్ని జిల్లాలు, ముందు రాష్ట్రంలో పెద్ద సభలు జరుపుతా ఉన్నారు. మృతవీరుల 29వ సంస్మరణ సభ గోపతోటి నారాయణ గారికి నా జోహాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.